ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం ఏదో ఒక బలహీనతలో, ఏదో ఒక పాపములో, ఏదో ఒక మత శాఖలో, ఏదో ఒక నాయకుడి కింద బందీలుగా, బానిసలుగా ఉన్నామేమో. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఒకవేళ బానిసలుగా ఉంటే మనల్ని విడిపించడానికి దేవుడు ఏం చేశాడు? సంఘాల మధ్యకు దేవుడు మళ్ళీ బోర తీసుకుని ఒక దూతను పంపించాడు. ఆ దూత ఊదే బోర ఈరోజు మనల్ని మత శాఖల నుంచి విడిపించే బోర. రేపు ఫైనల్గా మనం చనిపోయినప్పుడు ఆ బోర మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిద్ది? పూర్తిగా ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి మనల్ని చేర్చే బోర. కాబట్టి ఆ జూబిలీని మనం అపురూపంగా చూద్దామా? ఆ బోరను ఆలకిద్దామా? విడుదల పొందుదామా? వద్దు అనుకుంటే మాత్రం మనకేం మిగిలిద్ది? మన చెవికి గుర్తుపడిద్ది. ఆ గుర్తు పడిందంటే ఇక ఎవ్వడూ మనల్ని కాపాడలేడు. అందరూ వింటున్నారు. కాబట్టి ఆ గుర్తు పడకముందే, దేవుడు మన మీదుగా వెళ్ళేటప్పుడే, ఆ గాలి మనకు తగిలినప్పుడే మనం ఏం చేద్దాం? ఆయన్ని గట్టిగా పట్టుకుందాం. ఆ జూబిలీని మనం ఆహ్వానిద్దాం. ఆ శృంగనాదాన్ని మనం విందాం. మన యొక్క బానిసత్వం నుండి పూర్తిగా విమోచించబడదాం. కొంచెం కొంచెం కాదండి. జూబిలీ అంటే ఏంటి? కేవలం బానిసత్వం మాత్రమే కాదు, నువ్వు కోల్పోయిన ప్రతి రూపాయిని, స్వాస్థ్యాన్ని నీకు తిరిగిచ్చేదే జూబిలీ.